శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడినా కొద్దిగా అన్ని పార్టీస్లో డిఫరెంట్ లీడర్స్ డిఫరెంట్గా మాట్లాడడం ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం అది చర్చకు దారితీస్తుంది. అందులో భాగంగానే బీజేపీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో చాలా మటుకి చాలామంది బీజేపీకి సంబంధించిన లీడర్స్ అసంతృప్తి ఉన్నారు. చాలామంది అసంతృప్త నేతలు రెగ్యులర్గా భేటీ అవుతున్నారు. వాళ్ళు ఇంకో పార్టీ వైపు చూస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి వార్తలు మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం. ఒకసారో రెండు సార్లు అంటే ఓకే కొట్టిపారేయచ్చు, కానీ ఇది రెగ్యులర్గా వింటున్నటువంటి వార్త. అందుకని ఈ వార్తలో నిజంగానే నిజం ఉందేమో అన్న డౌట్స్ అయితే చాలా మటుకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది లీడర్స్ అండ్ టాప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఏదైనా ట్వీట్ చేసినా పోస్ట్ చేసినా అది ఎంత వైరల్గా మారుతుందో మనందరికీ తెలిసిందే. అండ్ ఎస్పెషల్లీ విజయశాంతి, బీజేపీకి సంబంధించిన నాయకురాలు విజయశాంతి ఎప్పుడైతే ట్విట్టర్ వేదికగా ఏదైనా పోస్ట్ చేసింది అంటే అది విత్ ఇన్ నో టైం వైరల్గా మారుతుంది. ఎందుకంటే ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరుంది, లేడీ అమితాబ్ అనే పేరుంది, రాములమ్మ అనుకుంటారు. సో ఇట్లా ప్రేమగా ఎన్ని పేర్లు పెట్టుకొని పిలిచినా కూడా ఆమె నిజంగానే అప్పుడప్పుడు నా ఒపీనియన్ కూడా ఏంటి అంటే నిజంగానే ఫైర్ బ్రాండ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నాం ఏంటి అనేది అసలు నో మ్యాటర్. ఆమెకి సొంత పార్టీలో ఉన్నా సరే క్వశ్చన్ చేసే మనస్తత్వం ఆమెకుంటుంది. ఏదైనా అసంతృప్తిగా ఉంటే డెఫినెట్లీ దాన్ని అక్కడే చూయించేస్తుంది. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ మనం చూసినప్పుడు ఎవ్వరూ ప్రశ్నించని, ఎవ్వరూ టచ్ చేయని టాపిక్ కూడా విజయశాంతి టచ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక రీసెంట్లీ బీజేపీకి సంబంధించిన మీటింగ్ జరిగింది. అందులో అందరూ పాల్గొన్నారు. అందులో బండి సంజయ్తో పాటు ఈవెన్ ఫార్మర్ అంటే ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆమె ఒకటే చెప్పింది, ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు నేను స్టేజ్ పంచుకోలేను, నేను వేదికను పంచుకోలేను అనేసి ఆ మీటింగ్ మధ్యలో నుంచే వెళ్ళిపోయింది. అండ్ ఇంకో సందర్భంలో కూడా విజయశాంతికి అంటే ఒక్కొక్కసారి ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తుంది, లేదంటే ఆమెను పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే పార్టీలో ఏం జరుగుతుంది నిజంగా క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె క్వశ్చన్ చేసింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఒక 2-3 మీటింగ్స్లో రెగ్యులర్గా తాను హైలైట్ అయిందనుకోండి, ఆ తర్వాత నుంచి కనిపించడమే మానేస్తుంది. అంటే ఈ పార్టీలో ఎవరైనా నిజంగానే విజయశాంతిని టార్గెట్గా చేసుకొని ఇట్లాంటివి చేస్తున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆమెకు అసంతృప్తి ఉందనుకోండి, ఏదైనా నచ్చని థింగ్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఆమె వెంటనే ప్రశ్నిస్తుంది. సో ఆ ప్రశ్నించే తత్వమే బీజేపీని ఇబ్బంది పెడుతోందా అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఆమె పార్టీ మీటింగ్స్కి నన్ను పిలవట్లేదు, నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తుందో ఆ సభలకు కానీ ఆ సమావేశాల్లో కానీ కనిపించదు. ఆ తర్వాత బీజేపీ పెద్దలు మాట్లాడతారో లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారో ఏంటో తెలియదు, కానీ మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఆమె మళ్ళీ బీజేపీ పార్టీలో కనిపిస్తుంది. కానీ రీసెంట్లీ మొన్న చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడైతే వైరల్గా మారింది. నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను. తన ట్వీట్ ఏంటి అంటే, ఎంఐఎం బీఆర్ఎస్ ఒక్కటే అని, సయామి ట్విన్స్ అని అప్పటి నుంచే నేను నిరంతరం చెప్తున్న మాట అని ఈరోజు రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో చెప్పేశారు అని, ఇది ఎంతైనా సమంజసం అనేసి కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, మొన్న కాంగ్రెస్ సభ తుక్కుగూడలో జరిగినటువంటి సభలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. సో రాహుల్ గాంధీ స్పీచ్ని కోట్ చేస్తూ ఆమె ఒకటే చెప్పారు, ఎంఐఎం బీఆర్ఎస్ ఒక్కటే అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, వీళ్ళిద్దరే ఒకటే అని నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఆ మాటనే రాహుల్ గాంధీ చెప్పారు, నిజంగానే నేను సమర్థిస్తున్నా అంటూ కామెంట్ చేశారు. అయితే మిగతా ఎక్కడో రాష్ట్రాల్లో ఎంఐఎం కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తుందనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయం అంశం, అర్థం కాని విషయం కూడా. అంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తోందని చెప్తున్నారా? కాంగ్రెస్ ఓడిపోతోందా ఇదే రీజన్తోని?
ఆ విధంగా కాంగ్రెస్ దేశంలో అనేక రాష్ట్రాల్లో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? సో కాబట్టే ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? ఒక్క మాటలో దేశం అంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చేయగలుగుతుందా? ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం అంటూ ఆమె ట్వీట్ చేశారు. అంటే ఈ కాంగ్రెస్ పైన ఇంత ప్రేమ ఎందుకు చూపించారు? ఓకే, రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు బీజేపీకి సంబంధించిన సభ ఉండింది అమిత్ షాది, దానికి విజయశాంతి వెళ్ళలేదు. అండ్ 16th రోజే వచ్చారు అమిత్ షా, ఎవరిని కలవలేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. అమిత్ షా లాంటి నాయకుడు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. మేమందరం పార్టీ కోసం ఇంతగానం కష్టపడుతున్నాం కదా, మమ్మల్ని పిలిచి ఏంటి పార్టీ పరిస్థితి, ఒక బండి సంజయ్ ఉన్నప్పుడు రేజ్లో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఎందుకు డౌన్ ఫాల్ అయింది, పార్టీలో ఏం జరుగుతుంది, ఇట్లాంటి తెలుసుకునే ప్రయత్నం అమిత్ షా లాంటి నాయకుడు చెయ్యాలి కదా అని ఆమె చెప్పకనే చెప్పారా? ఇట్లాంటి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఆర్ నిజంగానే విజయశాంతి పార్టీ మారేందుకు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా టచ్లోకి వచ్చారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా మంది ఆపరేషన్ కాంగ్రెస్లో భాగంగా చాలా మంది లీడర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, ఎస్పెషలీ బీఆర్ఎస్ నుంచి ఖమ్మంకి సంబంధించిన లీడర్స్ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారో కొంత కాంగ్రెస్ పుంజుకుందని, బలం పెరిగిందని, ఆఫ్టర్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత అండ్ మొన్న తుక్కుగూడ సభ తర్వాత కూడా కొంత సెంటిమెంట్ రైజ్ చేస్తున్నారు, కొంత స్ట్రాంగ్ అని అవుతున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ఏవైతే నివేదికలు కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ సర్వేస్ కావచ్చు, అవన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి. కాబట్టి మేబీ కాంగ్రెస్ వైపు విజయశాంతి కూడా చూస్తుందా? ఎందుకంటే ఇంకో టాక్ కూడా ఉందంటే, మొన్న రీసెంట్లీ నటి జయసుధ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. సో విజయశాంతిని చెక్ పెట్టడానికి జయసుధని పార్టీలోకి తీసుకున్నారా? ఇలాంటి టాక్ కూడా నడిపిస్తోంది. ఇట్లా రకరకాల టాక్స్ అయితే వినిపిస్తోంది. నిజంగా నిజమెంత అనేది మరి విజయశాంతి మళ్ళీ ట్వీట్ చేస్తే కానీ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన నాయకులు మనం ఎవరైనా టచ్లోకి వెళ్ళి ఒకవేళ అడిగే ప్రయత్నం చేసినా కూడా లేదు, ఇట్లాంటిది ఏమీ జరగలేదు అని అంటున్నారు. పోనీ ట్వీట్ ఇలా జరిగిందండి, ఇలా చెప్పింది ఏంటి అంటే అప్పుడప్పుడు తను ఇట్లాంటివి డైరెక్ట్ పార్టీని క్వశ్చన్ చేస్తుంది కదా, అందులో భాగంగానే తను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, అంతేకాని ఇందులో ఏమీ లేదు అనేసి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆదివారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ప్రశంసిస్తూ విజయశాంతి చేసినటువంటి ట్వీట్ మాత్రం ఇప్పుడు వైరల్గా మారుతోంది. అండ్ అందరూ కూడా ఈమె గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 25 years నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు. 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి వెళ్ళినా పార్టీ స్ట్రెంగ్త్ అవుతుంది అండ్ తనకున్నటువంటి చరిష్మాతోని పార్టీ లాభపడుతుంది. అండ్ ఇంతకుముందు మాజీ ఎంపీగా కూడా ఉన్నారు విజయశాంతి. కాబట్టి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది అండ్ రామలమ్మ అనే పేరుంది. కాబట్టి ఆమె డెఫినెట్లీ ఒక పార్టీకి ఉపయోగపడుతుంది అండ్ ఆమె సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే అక్టోబర్ 2 రోజు ప్రధాని మోడీ తెలంగాణకి రాబోతున్నారు. ఇంకా షెడ్యూల్ అయితే పూర్తిగా ఖరారు కాలేదు. కానీ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ జిల్లాలో ఒకే రోజు 2 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు అనేది కూడా బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో అమిత్ షా అయితే కలవలేదు. పోనీ అక్టోబర్ 2 ఎప్పుడైతే ప్రధాని మోడీ వస్తారో మా వాదన వినిపించే అవకాశం ఏమైనా దొరుకుతుందా లేదా? ఇట్లా ఈ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొన్న ఫెస్టివల్ రోజు అంటే వినాయక చవితి రోజు అందరూ కలుసుకొని మాట్లాడుకున్నారు అనే వార్త కూడా ఇప్పుడు వైరల్గా మారుతోంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను ఎవరెవరైతే నాయకులు ఉన్నారో. చాలా రోజుల నుంచి ఒక టాక్ అయితే ఉంది, 12 మంది బీజేపీకి సంబంధించిన నాయకులు ఇంకో పార్టీ వైపు చూస్తున్నారు. ఇంకో పార్టీ వైపు చూస్తున్నారు అంటే డెఫినెట్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఘర్ వాపసీకి పిలుపునిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే చాలా మంది ఎవరైతే గతంలో కాంగ్రెస్లో ఉన్నారో
వాళ్ళు ఘర్ వాపసి అంటే బ్యాక్ వచ్చేయండి అన్న పిలిపిస్తున్న నేపథ్యంలో అండ్ 12 మంది నాయకులు మేబీ జాయిన్ కావచ్చు కాంగ్రెస్లో బీజేపీ నుంచి అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగచ్చు అనేది కూడా ఒక టాక్ అయితే నడుస్తోంది. ఒకసారి ఆ లీడర్స్ ఎవరు అండ్ ఆ అసంతృప్త నేతలు ఎవరు, ఫ్రీక్వెంట్గా వాళ్ళ పేర్లే ఎందుకు వినిపిస్తున్నాయి అనేది కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తాను. బికాస్ వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్ లీడర్సే. సో మొన్న వివేక్ వెంకటస్వామి ఇంట్లో భేటీ అయ్యారు. వీళ్ళంతా కూడా మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ విజయరామారావు, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వీళ్ళైతే డెఫినెట్లీ పార్టీ పరంగా అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ మమ్మల్ని ఏ విషయంలో కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు, మమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదు అనేది కూడా ఒక అసంతృప్తి అయితే ఉంది. ఈ అందరు లీడర్స్ మీటింగ్ అయితే పెట్టుకొని ఒక డెడ్ లైన్ పెట్టారు అధిష్టానానికి. అది ఈ నెల 24వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. వీళ్ళందరూ కూడా 24వ తారీఖు ఢిల్లీ వెళ్ళి పెద్దల్ని కలవబోతున్నారు. సో వీళ్ళ అసంతృప్తి ఏంటి, వీళ్ళేం కోరుకుంటున్నారు, వీళ్ళేం ఆశిస్తున్నారు, ఇట్లా పార్టీ ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం అనేసి చెప్పబోతున్నారా? దానికంటే ముందు అంటే ఎప్పుడైతే ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పే కంటే ముందే వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు. సో అక్కడ ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, 24వ తారీఖు ఏం తేలే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఈ అసంతృప్త నేతలు ఒక డిసిషన్కి రాబోతున్నారా? ఎందుకంటే చాలా కాలం పాటు వెయిట్ చేస్తున్నారు అండ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఎలక్షన్ సీజన్లోకి ఎంటర్ అయిపోయాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 115కు సంబంధించిన నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇంకెప్పుడు మనం బరిలో ఇంకెప్పుడు ఉంటాం, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన బలహీనత ఏంటి, ఇట్లాంటివి ఏవి కూడా ఎందుకని పార్టీ మమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదు. అండ్ ఈటెల ఎప్పుడైతే పార్టీలోకి వచ్చారో ఈ అసంతృప్త నేతలు అందరూ కూడా ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాతనే ఈ అసంతృప్తి పెరిగిపోయింది, బీజేపీ గందరగోళంలో పడిపోయింది అనేది కూడా ఒక టాక్ నడుస్తోంది. కానీ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ మాత్రం తల మీద పెట్టుకొని చూస్తోంది. సో కంప్లీట్గా ఆయన ఫేవర్గానే ఉంటుంది. మా వాదన వినట్లేదు అనేది కూడా ఈ అసంతృప్తి నేతల వాదన. సో చూడాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తుంది బీజేపీ? ఒక కన్క్లూజన్స్కి ఏమైనా రాబోతోందా? ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ని మార్చిన తర్వాత, కిషన్ రెడ్డిని పెట్టిన తర్వాత చాలా మట్టుకైతే పార్టీ గ్రాఫ్ పడిపోయిందని అండ్ లీడర్షిప్ క్వాలిటీ తగ్గిపోయిందని, లీడ్ చేసే నాయకుడు లేడని చెప్పి ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎట్లా చూస్తోంది ఈ ఇష్యూని అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.